వాయిస్ ఆఫ్ మంజాల్సికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమలు పరుస్తుందని అంటున్నారు. చాలా మంది వైసీపీ నాయకులను అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగాయి. కార్యకర్తలు గాని యాక్టివిస్టులు గాని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే సరే చిత్రంగా ఒక ఉద్యోగిని డిస్మిస్ చేశారు. ఏటే ఆరోపణ అంటే ఆయన పేరు వెంకట్రామరెడ్డి. అతను సచివాలయ సంఘ ఉద్యోగాల అధ్యక్షుడు, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు అయినటువంటి వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేశారు. గతంలోనే అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంకే ఆయన్ని ముందు సస్పెండ్ చేశారు. ఏంటి ఆరోపణ అంటే ఆయన ఆర్టీసీ డిపోలోకి వెళ్లి జగన్ తరపున ప్రచారం చేశాడు ఎలక్షన్ టైంలో. ఆ ఆరోపణ మీద ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు వివిధ ఆర్టీసీ డిపోలకు వెళ్లి విచారణ జరిపారు. అక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్లు ఇచ్చిన నివేదిక మేరకు ఈయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ వాదన. అంటే మేము విచారణ చేసిన తర్వాతే ఆయన డిస్మిస్ చేయడం జరిగింది అని. కాకపోతే ఏంటంటే వెంకట్రామరెడ్డి ఏమంటున్నాడంటే ఒకవేళ డిపోలోకి వెళ్లి నేను ప్రచారం చేస్తున్నట్లయితే అక్కడ ఆటోమేటిక్ గా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, నాకు ఒక ఆధారం చూపించండి, ఒక ఫోటోని చూపించండి, ఒక వీడియోని చూపించండి, లేదా సీసీ ఫుటేజ్ అని నాకు చూపించండి, నేను అక్కడికి వెళ్ళినట్టు నేను ప్రచారం చేయలేదు అని ఆయన అంటున్నాడు. అయితే ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుందా చూపించదా తర్వాత సంగతి. గతంలో ఉద్యోగస్తులు ఎవరు రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయలేదా అన్న క్వశ్చన్ ఒకటి అరైజ్ అవుతుంది. అంతేకాకుండా అసలు ఉద్యోగస్తుల తాలూకా విధి విధానాలు ఏంటి అంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా పబ్లిక్ గా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, అది రూల్. అది అదే విధంగా ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదు, అదే విధంగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ పోస్టింగ్లు గట్రా పెట్టకూడదు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం, ఉద్యోగస్తులు అనే వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అంటే వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నా ఆ శాఖ ఏమైనా ఇబ్బందులు కలిగితే దాని మీద ప్రశ్నించవచ్చు, అంటే డిమాండ్ చేయొచ్చు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఈయన మా డిఏ పెంచండి, డిఏలు ఇవ్వలేదు, లేదు పిఆర్సీ ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఇలాంటి డిమాండ్స్ ఉంటాయి కదా, మాకు జీతాలు పెంచండి, ఇలాంటి ఉంటాయి కదా. ఇలాంటి డిమాండ్స్ విషయంలో ప్రభుత్వం విమర్శించవచ్చు. కానీ ఒక పార్టీ తరఫున ఉండి అంటే వైసీపీ గవర్నమెంట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ లో ఆ ఉద్యోగస్తులు వచ్చి టీడీపీ తరఫున ప్రచారం చేస్తూ ఈ వైసీపీని విమర్శించకూడదు అనమాట. అసలు రాజకీయ ప్రమేయం అనేది ఉద్యోగస్తులకు ఉండకూడదు. వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్లు ఎన్నైనా అడగవచ్చు, ఆ విషయంలో ప్రభుత్వం విమర్శించవచ్చు మళ్ళీ. కానీ రాజకీయ ప్రచారాల్లో పాల్గొకూడదు, ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్టింగ్ దాటి పెట్టకూడదు. వీళ్ళ డిమాండ్లు వేరు, ప్రభుత్వ విధానాల మీద విమర్శించడం వేరు. వీళ్ళు శాఖ వరకు వీళ్ళు విమర్శించుకోవచ్చు. అయితే ఆ రీజన్ చూపించి డిస్మిస్ చేశారు. కాకపోతే దానికి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, నేను కోర్టుకు వెళ్తానని అతను అంటున్నాడు. దీనికి ఉద్యోగస్తులు, కొంతమంది ఉద్యోగస్తులు ఏమంటుందంటే ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే మేము డిమాండ్ చేసాం, మా తాలూకా 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది గవర్నమెంట్ మాకు. సో ఈ బకాయిలు తీర్చమని అంటున్నాం, మా డిమాండ్స్ నెరవేర్చమని అంటున్నందుకు కాను భయపెట్టడానికి, అంటే ఒక ఉద్యోగ సంఘం అధ్యక్షుడినే డైరెక్ట్ డిస్మిస్ చేస్తే ఇంకా మన సంగతి ఏంటి తెగమ ఉద్యోగస్తులు భయపడటం కోసం ఆయన టార్గెట్ చేసి ఆయన్ని డిస్మిస్ చేశారు అన్న వాదన వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. గతంలో అశోక్ బాబు గారు ఉండేవారు, ఆయన ఉద్యోగ సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ఉండేవారు. ఒకసారి కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం ఆదేశించాడంటే మీరు వెళ్ళి బీజేపీకి వ్యతిరేకంగా, అంటే అంతవరకు ఆయన బీజేపీతో ఉండేవాడు, ఇది 2018 సంగతి నేను చెప్తున్నాను, అంతవరకు ఆయన బీజేపీలో ఉండేవాడు. కానీ బీజేపీతో గొడవ వచ్చిన తర్వాత ఈయన కొన్ని బీజేపీ వ్యతిరేకంగా కొంత ప్రచారం చేస్తున్న తర్వాత ఎవరు చంద్రబాబు నాయుడు కర్ణాటకలో ఎన్నికలు వస్తే ఇతను ఏం చేశాడంటే ఉద్యోగ సంఘ నాయకుడు అంటే అశోక్ బాబుని మరి కొంతమందిని మీరు వెళ్ళి కర్ణాటకలో బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేయండి అన్నారు. మరి అది కూడా రాజకీయ ప్రచారమే కదా. ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగస్తులు ప్రచారం చేయకూడదు, ఏ పార్టీ తరఫున కూడా ప్రచారం చేయకూడదు, ఏ పార్టీకి ఎగ్నిస్ట్ గా ప్రచారం చేయకూడదు. మరి ఇది ఏమంటారు? తర్వాత దానికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినట్టు నాకు జ్ఞాపకం, సబ్జెక్టు కరెక్షన్. ఉద్యోగస్తులను ఉపయోగించుకోవడం అనేది చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ అయింది. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు, వెంకటరామరెడ్డి గారు అదే మాట అంటుంది. మరి ఆ రోజుల్లో మమ్మల్ని ఢిల్లీ పంపించి అక్కడ మమ్మల్ని ధర్నా చేయమన్న ఉద్యోగస్తుల్ని ప్రత్యేక హోదా కోసం మరి దీన్నేమంటారు అని అంటారు. అతను ఏం చేస్తాడంటే జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మధ్య పోలిక చూస్తూ జగన్ కరోనాలో కూడా 18 ఫిట్మెంట్ తో పిఆర్స్ ఇచ్చాడు. కరోనాలో కూడా అప్పుడే కానీ ఇదే సీఎం గాని ఉంటే, చంద్రబాబు నాయుడు గాని ఉంటే రాష్ట్రం బాధల్లో ఉంది కాబట్టి మీ నెల జీతం మాకు ఇచ్చేయండి అంటాడు. సచివాలయాన్ని ఉండి పెట్టాడు, ఉండిలో డబ్బులు వేయండి అని అమరావతి కోసం అని తిరిగి మానవి తీసుకుంటాడు. కానీ అన్ని బాధల్లో కూడా మాకు ఎంతో కొంత అతను హెల్ప్ చేశాడు. ఆ రోజుల్లో 130,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. మరి అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశాడు. మరి అంతవరకు కార్పొరేషన్ ఉండేది. ఇదే విషయం మీద అక్కడ తెలంగాణలో కూడా ఇష్యూ వచ్చేటప్పుడు అక్కడ కేసీఆర్ చేయలేకపోయాడు.
జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేసాగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఏంటంటే భూమి తలకిందులైనా సరే, భూగోళం తలకిందులైనా సరే జగన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ పరం చేయలేడు, ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేయలేడు అని ఛాలెంజ్ చేశాడు. చిత్రం ఏంటంటే కేవలం 3 నెలల్లో ఆయన ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేశాడు. మరి అటువంటి ఎన్నో ఉద్యోగస్తులు కావాల్సిన అన్ని అతను సమకూర్చాడు. కొన్ని లోపాలు ఉన్నాయి, కాదంటం లేదు, కానీ ఎక్కువగా ఉద్యోగస్తులు చేశాడు. ఇతను అడుగుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క మంచి పని అయినా చేశారా, చేస్తే చూపించమనండి, ఒక్క మంచి పని అయినా చేశారా అని అడుగుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే ఈ వెంకటరామరెడ్డి నా మీద కక్ష కట్టి నన్ను డిస్మిస్ చేశారు. ఎందుకంటే నేను ఆ ప్రభుత్వం మధ్య పోలింగ్ చూడటం కాదు, నేనంటుంది ఏంటి మాకు ఎంతవరకు మంచి చేయలేదని అడిగితే నా మీద ఇలా డిస్మిస్ చేశారు, కాబట్టి ఇప్పుడు నేను అన్ని చెప్పాల్సి వస్తుంది అని ఆయన వాదనగా తీసుకున్నాడు. మరి ఉపాధ్యాయ సంఘాలలో కూడా ఆల్రెడీ రోడ్డు ఎక్కారు. మరికొన్ని శాఖల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నాడు ఆయన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు ఇప్పుడు ఉన్నారు అని అంటున్నాడు. అంతేకాకుండా మరి నన్ను ఒక్కడనే డిస్మిస్ చేశారు కదా, నా దగ్గర 100 మంది ఉద్యోగస్తుల తాలూకా వాట్సాప్ పోస్టులు ఉన్నాయి. వాట్సాప్ లో 100 మంది ఉద్యోగస్తులు జగన్ కి వ్యతిరేకంగా చంద్రబాబును సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ టైంలో ప్రచారం చేశారు. ఇప్పుడు నేను 100 మంది లిస్ట్ ఇస్తాను రుజువులతో సైతం, వాళ్ళని డిస్మిస్ చేస్తారని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజల్లో ఎలాగైతే టీడీపీ వైసీపీ అని వచ్చిందో ఆఖరికి ఉద్యోగస్తుల్లో కూడా టీడీపీ వైసీపీ అనేటువంటి ఈ తేడా వచ్చేసింది. అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులకి, అదేవిధంగా స్కూల్ టీచర్లకి మీ యాప్లు తగ్గిస్తాం అని అన్నారు. అంటే పని తగ్గుతుంది కాదు అనుకున్నారట. అన్ని యాప్లను కలిపి ఒక యాప్లో పెట్టేసి అదే పని చేయిస్తున్నారు. అదేవిధంగా ఈ సచివాలయ ఉద్యోగస్తుల చేత ప్రతి పని వీళ్ళకి అప్పచెప్తున్నారు. ఒకవైపు ఏమో జిఎస్టీ తగ్గింది, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ ఫీల్డ్ వర్క్ వెళ్తే మీరు ఆఫీసులు లేరేవి అని చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మాకు తీవ్రంగా వేధిస్తుంది, మేము ఇంకా స్ట్రైక్ దిగుతాం, సమ్మెకి దిగుతాం అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఏదైనప్పుడు కూడా ఉద్యోగస్తులు అంది ప్రభుత్వం ఒక భాగం, అదే ప్రభుత్వం అయినా సరే, అది తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఉద్యోగస్తులు ఒక భాగం ప్రభుత్వంలో. కాబట్టి ఇటువంటి పర్సనల్ గ్రెడ్జెస్ తీర్చుకోవడానికి అంటే పార్టీ పరంగా ఉద్యోగస్తులను చూడడం గవర్నమెంట్ తప్పు. ఒకవేళ ఇతను కానీ ఆ రోజు వైసీపీ తరఫున కానీ ప్రచారం చేసుకుంటే అది ఇతను తప్పుపోతుంది. సో ఎవరు తప్పు అనేది త్వరలో తేలుతుంది. ఇతను మాత్రం ఆధారాలు అడుగుతున్నారు, ఆధారాలు ఇంతవరకు గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదు. ఏదైనప్పుడు కూడా ఉద్యోగస్తుల మీద ప్రభుత్వాలు ఇలా కక్ష తెచ్చుకోవడం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటేనే ప్రభుత్వాలు పెట్టేటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వాలు గుర్తించాలి. అప్పట్లో ఎన్టీ రామారావు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్లే అతను ఓడిపోయాడు. సో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మనకి ఉండే కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మనం అనుకుంటాం, దాదాపు 3-4 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా. సో రేపు వాళ్ళ ఓట్లు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులతో గొడవ తెచ్చుకోవడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.